హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ కొన్ని బ్లౌజ్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అండి. దీనికి మనం ఇలా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి నెక్ అయితే ఇలా డైమండ్ షేప్ ఇచ్చి, ఇది కూడా బ్యాక్ హుక్స్ అండి. ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇది బోట్ నెక్ ఇచ్చి ఇలా ప్రిన్స్ కట్లో రెడీ చేసాము. ఇంకొక బ్లౌజు, ఇదైతే హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి. అదేనండి మగ్గం వర్క్ బ్లౌజు. దీనికైతే రౌండ్ నెక్ ఇచ్చి ఇలా వర్క్ చేయించామన్నమాట. స్లీవ్స్కి అయితే ఇలా పీకాక్ డిజైన్ చేయించామన్నమాట. ఇది హెవీగా ఉందండి డిజైన్ మొత్తం. ఇది ఎల్బో స్లీవ్స్కి ఇచ్చామన్నమాట. రౌండ్ నెక్ అయితే ఇలా వచ్చింది. దీనికి హ్యాంగింగ్స్ థ్రెడ్స్ ఇలా వేసేసామండి. మగ్గం వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉన్నిందండి. ఫ్రంట్ నెక్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఇది కూడా రౌండ్ షేప్లో ఇలా వర్క్ చేయించామన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఇది పట్టు శారీలోని బ్లౌజ్ అన్నమాట. ఇంకొక బ్లౌజ్ అయితే ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది ఇంకా నేను కటింగ్ చేశాను, చూస్తున్నారు కదా. స్లీవ్స్కి ఈ డిజైన్ వస్తుందన్నమాట. ఈ డిజైన్ అయితే మనం ఇదివరకు వీడియోస్లో కూడా చాలాసార్లు చూసామండి. కానీ ఇంకొక కస్టమర్ కూడా అడిగారు, అందుకని ఇలా డిజైన్ చేయించామన్నమాట. ఇది కూడా రౌండ్ నెక్కి డిజైన్ చేయించామండి. ఇదైతే కటింగ్ అయిపోయింది. నేను ఇంకా స్టిచ్చింగ్ మొదలు పెట్టాలి. బ్లౌజ్ పూర్తి అయ్యాక నేను ఇంకొకసారి చూస్తానండి మీకు. ఇంకొక బ్లౌజ్ అయితే ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. చూస్తున్నారు కదా. ఇదైతే సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగుందండి. ఇలా మ్యాంగో షేప్లో స్లీవ్స్కి ఇలా ఎల్బో స్లీవ్స్కి రెడీ చేయించామన్నమాట. నెక్ కూడా ఇలా మ్యాంగో షేప్ అయితే వచ్చేసింది. ఇంకొక డిజైన్ అండి. ఇదైతే ఇది కూడా మగ్గం వర్క్ అండి. ఇది కూడా చాలా బాగుంది వర్క్ అయితే, చూస్తున్నారు కదా. ఇలా ఫ్లవర్స్ అలాగే కట్ బీడ్స్ వైట్ బీడ్స్తో చాలా బాగుందండి వర్క్ మొత్తం. ఇలా హైనెక్ ఇచ్చి నెక్కి ఇలా హైనెక్ ఇచ్చి మనం డిజైన్ చేయించాము, చూస్తున్నారు కదా. ఇలా వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇది కూడా ఎల్బో స్లీవ్స్కి మనం డిజైన్ చేయించాము. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి, చూస్తున్నారు కదా. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలానే డిజైన్ చేయించాము. ఇంకొక బ్లౌజ్ వర్క్ చూసేద్దామండి. ఇదైతే బ్యాక్ సైడ్ నెక్ అండి. ఇలా నెట్టెడ్ క్లాత్తో ఇలా డిజైన్ చేయించామన్నమాట. ఫ్రంట్ నెక్ అయితే ఇలా వస్తుందండి. స్లీవ్స్కి కూడా అలానే నెట్టెడ్ క్లాత్తో డిజైన్ చేయించాము. ఇది ఇంకా స్టిచ్చింగ్ కంప్లీట్ కాలేదండి, ఇంకా స్టిచ్చింగ్ జరుగుతోంది. ఇంకొక హై నెక్ అలాగే బోట్ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే షేప్ ఇలా వచ్చేసింది అనమాట. బ్యాక్ సైడ్ నెక్ అండి. ఇది ఇలా బటన్ ఇచ్చి మనం రెడీ చేయించాము, చూస్తున్నారు కదా. ఇది కూడా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి ఇలా డిజైన్ చేస్తానండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా డైమండ్ షేప్ ఇచ్చి స్టిచ్ చేసామన్నమాట. ఇది కూడా బ్యాక్ నెక్ అయితే చాలా బాగుందండి, చాలా ఎలిగెంట్గా ఉంది. షేప్ అయితే ఇలా ఇచ్చేసాము. స్కాలప్ డిజైన్తో ఇలా డిజైన్ చేసామన్నమాట. అలాగే ఇంకొక బ్లౌజ్ నెక్ని చూసేద్దామండి. ఇది కూడా ఇలా స్కాలప్ డిజైన్తోనే డిజైన్ చేసాము, చూస్తున్నారు కదా. ఇలా వచ్చేసింది అనమాట. నెక్ మొత్తం ఇలా ఉన్నిందండి. దీనికి మనం బఫ్ స్లీవ్స్ ఇచ్చి ఇలా డిజైన్ చేసాము. ఇది ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ అండి, రెడీమేడ్ వర్క్ బ్లౌజ్. బ్లౌజ్లోనే వర్క్ ఉన్నింది, దానినే మనం స్టిచ్ చేసామన్నమాట. ఇది ఫ్రంట్ నెక్కే వచ్చిందండి. ఇలా ఫ్రంట్ నెక్కి పైపింగ్ ఇచ్చి ఇలా రెడీ చేసాము. ఇదైతే బఫ్ స్లీవ్స్ అండి, షార్ట్ స్లీవ్సే బఫ్ ఇచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా ఉన్నింది. దానికి మనం థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చేసాం. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ నెక్ అయితే చూస్తున్నానండి. ఇదైతే పఫ్ స్లీవ్స్ అండి, ఎల్బో స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ అనమాట. దీనికి రౌండ్ నెక్ ఇచ్చాము మనము. రౌండ్ నెక్కి ఇలా థ్రెడ్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసామండి. రెడ్ క్లాత్తో ఇలా పైపింగ్ ఇచ్చేసామన్నమాట రౌండ్కి. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసాము, దానికి కూడా పైపింగ్ ఇచ్చేసామండి.
ఇంకొక బ్లౌజ్ అండి, ఇదైతే నార్మల్ బ్లౌజే. దీనికి మనం ఇలా రౌండ్ నెక్ ఇచ్చి రెడీ చేసామన్నమాట. దీనికి పైపింగ్ ఇచ్చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ నెక్ ఇచ్చి రెడీ చేసాము. ఇది ఎల్బో స్లీవ్స్ అండి. ఎల్బో స్లీవ్స్కి మనం ఇలా క్రాస్ కటింగ్ ఇచ్చి, బ్లౌజ్ మొత్తం క్రాస్ కటింగ్ అండి, ఇలా రెడీ చేసామన్నమాట. పైపింగ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి. రౌండ్ నెక్ చాలా నీట్గా వచ్చిందనమాట. ఇంకొక బ్లౌజ్ డిజైన్ అండి, ఇదైతే ఇలా బార్డర్ శారీలోని బ్లౌజ్ అనమాట ఇది. దీనికి కూడా మనం ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చి, ఎల్బో స్లీవ్స్ అండి ఇవి కూడా, పఫ్ స్లీవ్స్ ఇచ్చి ఇలా రెడీ చేసామన్నమాట. నెక్కి అయితే ఇలా రౌండ్ షేప్ ఇచ్చి, అలాగే మిడిల్లో ఇలా థ్రెడ్స్ ఇచ్చి కట్ వర్క్ లాగా డిజైన్ చేసామన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా డైమండ్ షేప్ ఇచ్చి ఇలా రెడీ చేసామండి. దీనికి థ్రెడ్ అలాగే హ్యాంగింగ్స్ ఇలా 3 లేయర్స్లో ఇచ్చి రెడీ చేసాము. ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ మీకు కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి.